అయోధ్యలో ధర్మం అవతరించిన క్షణం చిన్న రాముడి రూపంలో ప్రపంచానికి కొత్త ఆశ పుట్టింది. పిల్లవాడైన శౌర్యం, వినయం, నిష్ఠ ప్రతి అడుగులోనూ ధర్మాన్ని పాటించాడు. శివధనస్సును విరిచి సీతను వరించిన రాముడు శక్తితో కాదు, సత్యంతో గెలిచాడు. రాజ్యం కోల్పోయిన మాట కోసం అరణ్యంలోకి వెళ్లిన రాముడు, అతని ప్రమాణమే అతని జీవితం. అద్భుత శక్తులు ఉన్నా వాడుకోలేదు. దయ, కరుణ, ధర్మమే రాముని నిజమైన ఆయుధాలు. రావణుడు మాయమాటలతో సీతను అపహరించిన క్షణంలో రాముడి హృదయం వేల ముక్కలైంది. సీతలేక ఒంటరిగా నిలిచిన రాముడు కన్నీళ్లు పెట్టుకునే మనిషి కూడా అనే నిజాన్ని ప్రపంచానికి చూపించాడు. హనుమంతుడు సముద్రం దాటి ఆశను తిరిగి తెచ్చాడు. ఇదిగో ఆశ్చర్యకరమైన నిజం. రావణుడు రాముడు విష్ణువు అని తెలిసి కూడా యుద్ధానికి దిగాడు. అతని అహంకారం, అతని విధి అతన్ని నాశనం వైపు నెట్టాయి. ఆ మహాసంగ్రామంలో రాముడి ప్రతి బాణం న్యాయం కోసం దూసుకెళ్ళింది. చివరికి ధర్మం గెలిచింది. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి ప్రపంచానికి శాంతి, న్యాయం, ప్రేమను తిరిగి ఇచ్చాడు.